అందరికీ నమస్కారం. మనకి ఈరోజు రెండు వేరే వేరే ఇన్సిడెంట్స్లో ఏదైతే డిటెక్షన్ చేయడం జరిగిందో, సో వాటికి సంబంధించి ఇది ప్రెస్ మీట్. సో ఫస్ట్ ఏదైతే ఉంది, ఇది మన దగ్గర ఒకటి చైన్ స్నాచింగ్ గ్రూప్ ఉంది. వాళ్ళని అరెస్ట్ చేసినాము. వీళ్ళు బేసికలీ ఇద్దరు ఉన్నారు దీంట్లో అక్యూజ్. కళ్యాణ సుందరం అని, అట్లాగే ఈశ్వరన్ సెల్వరాజ్ అని. ఇద్దరు కూడా దాదాపు 30 సంవత్సరాలు. ఇద్దరు కూడా తమిళనాడుకి చెందిన వాళ్ళు, తమిళనాడులో మదురై జిల్లాకి చెందిన వాళ్ళు. సో వీళ్ళని ఈరోజు 6 కేసులలో అరెస్ట్ వీళ్ళకి చూపించడం జరుగుతుంది. సో బేసికలీ వీళ్ళు ఎట్లా చేస్తున్నారంటే, తమిళనాడులో నుంచి అక్కడ నుంచి వాళ్ళు ట్రైన్ ఎక్కి డైరెక్ట్గా అక్కడ మన దగ్గర దిగుతారు, కాజ్పేట్ కానీ వరంగల్ కానీ. ఇక్కడ దిగి కొన్ని ఆఫెన్సెస్ చేసుకొని, ముఖ్యంగా స్నాచింగ్ ఆఫెన్సెస్ చేసుకున్న తర్వాత వెంటనే ట్రైన్ ద్వారా వాపస్ రిటర్న్ వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఈ సందర్భంలో వీళ్ళు ఒకటి ఇది మన దగ్గర లేటెస్ట్గా ఎట్లా చేశారంటే, ఒకటి బైక్ దొంగతనం చేశారు ఫస్ట్. బైక్ దొంగతనం చేసిన తర్వాత ఇక్కడ కొన్ని స్నాచింగ్ ఆఫెన్సెస్ చేసుకొని మళ్ళీ కూడా అట్లా రిటర్న్ వెళ్ళడానికి చూస్తుంటే మనకి ఇన్ఫర్మేషన్ వస్తే అప్పుడు వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళకి టోటల్ కేసులో విచారణ చేస్తే టోటల్ 6 కేసెస్ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అవి డిటెక్ట్ అయినాయి. 6 కేసులలో ఒకటి కర్నూలు సంబంధించిన స్టేట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మిగతా 5 కేసులు మన వరంగల్ కమిషనరేట్ సంబంధించిన ఉన్నాయి. ఇక్కడ హనంకొండ పోలీస్ స్టేషన్, సూబేదారి, కేయూ, అట్లాగే బట్వాడ పోలీస్ స్టేషన్, ఈ పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసులు ఇవి డిటెక్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర రికవరీ చూస్తే దాదాపు 95 grams గోల్డ్, అది చైన్స్కి అంత వెయిట్ ఉంది. సో అంతా రికవరీ చేయడం జరిగింది. సో ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా దాదాపు 15 లక్షల వరకు అవుతుంది. అట్లాగే ఒక మోటార్ సైకిల్ కూడా ఉంది. సో రెండు కలిపి 15,20,000 వరకు ఉంది. వీళ్ళది పాత నేర చరిత్ర కూడా ఉంది. మెల్లిన కళ్యాణ సుందరం ఎవరైతే ఉన్నాడో, ఇతని మీద ఇంతకుముందు 9 కేసులు ఉన్నాయి. అవి వేరే వేరే కేటగిరీస్లో ఉన్నాయి. అవి కొన్ని స్నాచింగ్లో ఉన్నాయి, కొన్ని రాబరీలో ఉన్నాయి, అట్లాగే కొన్ని NDPSలో, అదే గాంజా సంబంధించి కేసులు కూడా ఉన్నాయి. కానీ అవన్నీ కూడా తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర కేసెస్ ఏం లేవు. సో ఈ కేసులో మన టీమ్స్, CCS టీమ్స్, అట్లాగే లోకల్ పోలీస్ టీమ్స్ కూడా చాలా మంచి వర్క్ చేశారు. అందుకని ఇంటర్ స్టేట్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళది బేసికల్గా అదే ఉంది. ట్రైన్ ఎక్కి ఎక్కడెక్కడ మధ్యలో ఏదైతే రాష్ట్రాలు పడతాయో, ఏదైతే ముఖ్య సిటీస్ పడతాయో అక్కడ దిగి వాళ్ళు ఫెన్సెస్ చేసుకున్న తర్వాత వెంటనే ట్రైన్ ఎక్కి రిటర్న్ వెళ్ళిపోతారు. అది వీళ్ళ మెయిన్గా ఉంది. ఇది స్నాచింగ్ ముఠా కాకుండా ఇంకో కూడా అది ఇంటి దొంగతనాలు చేసేవాళ్ళు, హౌస్ బ్రేకింగ్ చేసేవాళ్ళు, ఆ గ్యాంగ్ని కూడా పట్టుకోవడం జరిగింది. దీంట్లో 2 వ్యక్తులు ఉన్నారు, బింగి రఘు అని, అట్లాగే మొహమ్మద్ అసద్ అని. వీళ్ళు ఇద్దరు కూడా లోకల్ వాళ్ళే, 18-19 years ఓల్డ్ ఉంటారు. సో వీళ్ళకి మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వీళ్ళకి పట్టుకోవడం జరిగింది. తర్వాత అది విచారణ చేస్తే వాళ్ళు ఇప్పటివరకు మన దగ్గర 4 వరకు హౌస్ బ్రేకింగ్ కేసెస్ చేశారని అట్లా తెలిసింది. 4 హౌస్ బ్రేకింగ్ కేసెస్లోని 3 హనుమకొండలో ఉన్నాయి, హనుమకొండ పోలీస్ స్టేషన్లో, ఒకటి కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సో వీళ్ళ దగ్గర రికవరీ అంటే చాలా రకరకాలుగా ఉంది. ఏంటంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే సమాన్ వాళ్ళకి దొరుకుతుందో అదే సమాన్ వాళ్ళు తీసుకెళ్తారు. అంటే ఇంట్లో ఉన్న ఐటమ్స్, అది టీవీ కావచ్చు, DSLR కెమెరా కావచ్చు, కెమెరాకి సంబంధించిన లెన్సెస్ కావచ్చు, ఫోన్, ల్యాప్టాప్, వాచెస్, కాస్ట్లీ వాచెస్, ఏ ఐటమ్ దొరికినా కూడా అవి తీసుకెళ్తారు. అట్లాగే కొన్ని అక్కడ నుంచి వాళ్ళు బంగారం తీసుకెళ్ళినా కూడా దాన్ని అమ్ముకొని వాళ్ళు ఆ డబ్బులతో కొన్ని ఇంటి సామాను పర్చేజ్ కూడా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, కూలర్, అవి మీరు చూసారు బయట. సో అట్లాంటివి అవి కూడా వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. సో ఇది అంతా అది టోటల్ ఇది ఐటమ్స్ అండ్ గోల్డ్ చూస్తే, గోల్డ్ బేసికలీ వాళ్ళ దగ్గర 9.8 తులాస్ వరకు అది రికవరీ అయింది. సో అది కూడా అగైన్ దాదాపు 15 లక్షల వరకు ఉంటుంది. అట్లాగే క్యాష్ కూడా ఉంది 2 లక్షలు. దాని ఇవన్నీ ఐటమ్స్ కలిపి చూస్తే వీటికి వాల్యూ కూడా ఎక్కువ ఉంది. సో దాదాపు
8 lakhs వరకు ఉన్నది. సో అంతా కలిపి చూస్తే మనకి 28 lakhs వరకు ఈ ప్రాపర్టీ వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. సో వీళ్ళది కూడా అది పాత నేర చరిత్ర ఉంది. మెయిన్గా ఇతనికి బింగి రఘుకి ఇతని మీద ఇంతకుముందు 2 NDPS కేసులు ఉన్నాయి. మన దగ్గరనే ఉన్నాయి అవి 2 కేసెస్ కూడా హనంకొండ పోలీస్ స్టేషన్లోని. సో ఈ కేసులో కూడా అది వీళ్ళ దగ్గర వీళ్ళని పట్టుకొని అంత విచారణ చేసిన తర్వాత అంత ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. అంత కోర్టుకి ఇప్పుడు సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఉంటుంది. సో దీంట్లో కూడా మా టీమ్స్ అందరూ కూడా చాలా మంచి వర్క్ చేశారు. హనుమకొండ టీం అట్లాగే కాజీపేట్ టీం వీళ్ళందరూ కూడా మంచి వర్క్ చేసినందుకు వీళ్ళందరికీ కూడా అది కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాము. అట్లాగే వీళ్ళకి సన్మానం కూడా చేస్తాము. సో బేసికలీ మన డీసీపీ సెంట్రల్ జోన్ కవిత గారు లీడర్షిప్లో, అట్లాగే ఏసీపీ హనుమకొండ నరసింహారావు ఆధ్వర్యంలోని, అట్లాగే మన సిసిఎస్ టీమ్స్ ఏసీపీ సదయ్య లీడర్షిప్లోని, దాన్ని వాళ్ళ సిబ్బంది వాళ్ళు, ఇన్స్పెక్టర్స్ అండ్ ఆల్ అదర్ స్టాఫ్ కూడా అందరూ కూడా మంచి వర్క్ చేశారు. వాళ్ళందరికీ కూడా బహుమతి కూడా ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కేవలం వరంగల్ కాదు, ఒకటి మీరు చూడొచ్చు, అది కర్నూలు కూడా ఒకటి కేసు అయింది. అదే వాళ్ళకి రూట్లో ఏదైతే వస్తుందో అక్కడెక్కడ వాళ్ళు చేసిపోతారు. విజయవాడలో కూడా ఒకటి చేశారని అది కూడా తెలుస్తుంది, కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అది బేసికల్గా ట్రైన్లో అక్కడ నుంచి వస్తూ మధ్యలో ఏదైతే పెద్ద టౌన్స్ వస్తాయి అక్కడ దిగి ఫేస్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు. అది ఏమో ఉంది.